ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు రుమటాయిడ్ కావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, స్పాండిలో ఆర్థరైటిస్ కావచ్చు. ఈచ్ ఆర్థరైటిస్ కి అన్నిట్లో కామన్ ఏంటి, కీళ్ళలో నొప్పులు వస్తాయి, వాపు వస్తుంది, స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, చర్మం కొంచెం ఎర్రగా మారడం, ఆ జాయింట్ మీద ఎక్కడైతే నొప్పి ఉంటుందో అది జరగచ్చు. బట్ అగైన్ ఏ ఆర్థరైటిస్ ఉంటుందో దాన్ని బట్టి ఏ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రుమటాయిడ్ చెప్పినట్టు స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద హ్యాండ్, స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద ఫీట్, యాంకిల్స్, రిస్ట్, నీస్, ఎల్బోస్ వీటిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ తీసుకున్నాం అనుకోండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా స్మాల్ జాయింట్స్ లో వస్తుంది, కానీ ఈ కీళ్ళల్లో ఎక్కువగా వస్తుంది అనమాట. వీటిని డిస్టల్ ఇంటర్ఫెరింజియల్ జాయింట్స్ అంటారు. ఇవి యూజువల్ గా రుమటాయిడ్ లో ఎఫెక్ట్ కావు. సోరియాటిక్ ఆర్థరైటిస్ లో యూజువల్ గా ఏంటంటే జాయింట్ మొత్తం వేలు వాచిపోతుంది. రుమటాయిడ్ లో ఏంటంటే జాయింట్ దగ్గర వాపు ఎక్కువగా ఉంటుంది. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ లో మనకి ఎక్కడైతే బోన్ దగ్గర మజిల్ అటాచ్ అవుతుందో ఆ బోనీ పాయింట్స్ కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. అదే ఇంకో రకమైన ఆర్థరైటిస్, ఇప్పుడు మనం స్పాండైలో ఆర్థరైటిస్ తీసుకుంటే దీంట్లో వెన్నెముకలో ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవి ఎక్కువగా రావటం వల్ల వాళ్ళకి పొద్దున్న లేచేసరికి నడు నొప్పి ఉండటం, ఇది మగవాళ్ళలో మళ్ళీ మోర్ ఫ్రీక్వెంట్. నడు నొప్పి ఎక్కువగా ఉండటం, పొద్దున్న లేచేసరికి నడుమంతా పట్టేసినట్టు అనిపించడం, బెడ్ లో అటు ఇటు తిరగడానికి కూడా చాలా కష్టంగా అనిపించడం, అది స్పాండైలో ఆర్థరైటిస్ కి సంబంధించిన లక్షణాలు. సో డిపెండింగ్ ఆన్ ది ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అదే గౌట్ లాంటి వ్యాధి అనుకోండి, అంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ అనుకోండి, అది కాళ్ళ వేళ్లలో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సింగిల్ జాయింట్ లో సివియర్ పెయిన్, అంటే అసలు కాలు ఇప్పుడు రాత్రి పడుకుంటారు, పొద్దున్న లేచేసరికి ఆ కాలు కదలదు, ఆ సింగిల్ జాయింట్ లో పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ది ఆర్థరైటిస్ మనకి సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి.